గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అరుణాస్ విలాస్. ఇలా హోమ్ టూర్ చూపిస్తున్నాను. బయట నుంచి బయట ఈ పూల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు బయట చూసిండ్రే, ఇప్పుడు గేట్ లోపల చూపిస్తాను. మా హోమ్ టూర్, మా గార్డెన్ అని. మా గార్డెన్ ఇది మొత్తం 400 గజాల ల్యాండ్. మా గార్డెన్లో అన్ని చెట్లు, కూరగాయల చెట్లు, ఫ్రూట్స్ చెట్లు అన్నీ ఉంటాయి. ఈ శంఖం పూల చెట్లు, ఈ చిక్కుడు చెట్లు, అక్కడ అరటి చెట్టు ఉంది. మా బైకు, కార్ పార్కింగ్, ఈ గేటు కార్ పార్కింగ్, ఈ ప్లేస్ అటు నుంచి అటు చిన్న గేట్ ఉంటుంది. బారాల చెట్టు, అది రెడ్ కలరు. అందులో అన్ని చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ ఉంటాయి. ఈ సోరకాయ చెట్టు ఎండాకాలంలో పచ్చగా ఉంటుంది. ఈ రబ్బర్ చెట్టు, అన్ని సోపు చెట్లు, ఆక్సిజన్ చెట్లు కూడా ఉంటాయి మా గార్డెన్లో. బీరకాయ చెట్టు, ఈ స్టాండ్ కూడా ఇట్లా అన్ని చిన్న కుండీలలో చెట్లు పెట్టినాం. చూడండి గ్రీన్గా ఇంత వచ్చేసింది. అన్నీ పెట్టేసినాయి స్టాండ్కి కూడా. ఇల్లు కట్టేటప్పుడు స్టాండ్ వేయించినాం కదా, అన్నీ ఇట్లా ఖాళీ ఎందుకు ఉంటుందో అట్లా పెట్టేసినాం. అండ్ చెట్ల స్టాండు, ఇక్కడ కూడా ఒక చిన్న కుండీలు పెట్టాలి. షోకేజీ మన ఆక్సిజన్ ఇచ్చే చెట్లు. ఇంకా అన్ని చెట్లు ఉంటాయి. అటు కూడా ఎండ ఉంది, కళ్ళు కాలుతాను అటు చూడట్లేదు. ఇటు తులసమ్మ చెట్టు ఇక్కడ చాలా గుబురుగా వచ్చిన తులసమ్మ చెట్టు చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ మల్లె చెట్టు ఉంది. ఈ మల్లె చెట్టు అండ్ తులసమ్మ చెట్టు, మల్లెపూలు కూడా వచ్చేసినాయి చూడండి. ఇది రాగులు అలికినాయి, రాగులు అలికితే మొలిచినాయి చూడండి. వరిలాగా వచ్చేసింది. ఇటు మెట్లు, ఇక్కడ కూడా కిటికీల చిన్నగా ఆక్సిజన్, ఇక్కడ కూడా ఇది చిన్న చిన్నగా ఇట్లా చెట్లు పెట్టేసిన. ఇక్కడ బయట కూలర్ ఉంటుంది. ఇటు మెట్లు, ఇక్కడ వాషింగ్ మిషన్, మెట్ల కింద ఈ రైస్ బ్యాగ్లో అవన్నీ వేసుకుంటారు స్టోరేజ్ లాగా. ఇటు బయట ఇప్పుడు ఇంట్లో ఒకట అండి. ఇది ఉత్తరం తీసిన తర్వాత ఇది తూర్పు దర్వాజా సైడ్. దర్వాజా సైడ్ బయట తులసమ్మ చెట్టు దళం ఎదురుగా ఉంటుంది డోర్కి. ఈ సానియా మూలకి ఇక్కడ రాయి చెంబు, శివుని ఫోటో. రోజు గురువారం సోమవారం అయితే పెడతారు, రోజు పెట్టాను ఇక్కడ ఇట్లా చెంబు. ఇది మోడల్ సోఫాలు. ఇక్కడ ఒకటి కృష్ణుని పెట్టినాం. ఎన్నాళ్ళు గృహప్రవేశినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు మాకు. ఎల్ మోడల్ సోఫాలు ఇవి. ఇంట్లోకి వచ్చినాకనే కొత్తగా తీసుకున్నాం. ప్లస్ టీపాయ్, ఇది గ్రానైట్, ఇది టీపాయ్. మనవరాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటు ఇట్లా తీసుకున్న వాళ్ళకి. ఇక్కడ నిజంగా మా అత్తమ్మ మావయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మా అత్తమ్మ వాళ్ళు ఇది ఒక లైటు, ఇట్లా మ్యూజిక్ కూడా వస్తుంది. మ్యూజిక్ చూపిస్తాను. లైట్ మ్యూజిక్, దివాన్ సెట్, ఇది టీవీ యూనిట్. ఇది మేము ఇట్లా సిమెంట్ తోటే కట్టించినాం, కర్రతోటి కాదు. ఇది కబోర్డ్స్ కర్రతోటి కాదు, సిమెంట్ తోటి వేసి కర్ర కలర్ వేయించినాం. ఇక్కడ లైట్లు ఇట్లా ఇక్కడ డిజైన్ పెట్టించినాం. ఇక్కడ కూడా బుద్ధిని చిన్న విగ్రహం పెట్టినాం. ఇది స్నేక్ చెట్టు, ఇట్లా ఈ ఏనుగులు పైన. ఇక్కడ ఒకటి మనీ ప్లాంట్ పెట్టినాం. ఇది కూడా పైన రాధాకృష్ణుడి, ఆవు, దూడ, ఇట్లా మా ఫ్యామిలీ ఫోటో. మా ఇద్దరు అమ్మాయిలు, మీ ఇద్దరు. పంచముఖ హనుమాన్, సాయిబాబా, రాధాకృష్ణుని అన్నీ. మా డైనింగ్ హాల్ చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా కర్టెన్,
కొత్తగా అన్నీ కుట్టిపిచ్చేసినాయి, అన్నీ కొత్తవి. మై కిచెన్ పూజ గది. పూజ గది సపరేట్ మళ్ళీ పూజ గది టూర్ చేసి చూపిస్తాను. పూజ గది ఇక్కడ ఇది సపరేట్ చూపిస్తాను. ఈ లక్ష్మి ఇట్లా డిజైన్ వేయించాను. ఇది కలుషం. ఈ పక్కకి స్టోర్ రూమ్ లాగా అన్ని తగ్గలేదు, ఏదో పెట్టుకోవచ్చు స్టోరేజ్ లాగా. ఈ లైట్లు ఇక్కడ ఇక ఒక మనీ ప్లాంట్ పెట్టిన, అక్కడ కలమంద ఇంట్లో మంచి ఆక్సిజన్ తీస్తుంది కాబట్టి అట్లా పెట్టేసిన. ఇవన్నీ బ్లాక్ సెల్ఫ్లు ఇట్లా గ్లాస్ తోటి పెట్టించినాం, లోపల ఏం పెట్టిన ఏర్పడకుంటుండడానికి. ఇక్కడ మా దేవుడు ఉంటుంది, ఏంటి సమ్మక్కవి ఇంట్లో. ఇక్కడ మా పెద్దవారు ఉంటుంది, మా తెలంగాణ సైడ్ పెద్దమ్మ పెద్దవారు అని ఇక్కడ దేవుడు ఉంటుంది. ఇది కూరగాయలు, మా గార్డెన్లలో కూరగాయలన్నీ ఇక్కడ తెంపి ఇక్కడ పెట్టుకుంటాం. ఇవన్నీ ఇక్కడ మిక్సీ, ఇక్కడ కావాల్సి మూడ్స్ లెక్క ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ చెరువులు ఇటు ఏదైనా మనకి పచ్చ కప్పురం వేస్తే మంచి స్మెల్ వస్తాయి కదా, ఇట్లా వేసి పెట్టుకుంటారు. ఇక్కడ రోజు ఉదయం సాయంత్రం పెడతాను. మా ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఇష్టపడి ఇట్లా ఇంత పెద్ద ఎడలతో కట్టించుకున్నా. మా సిమ్ ఇవన్నీ ఇలా కబోర్డ్స్ ఇవన్నీ బ్లాక్ గ్లాస్ తోటి ఇంట్లో ఏం పెట్టి ఏర్పడకుంటుండాలని ఇట్లా పెట్టించుకున్నాం. డస్ట్ ఈ సిమ్ బటర్ఫ్లై, ఇది 4 స్టవ్లది, 4 ఇది కోయిలది. ఇక్కడ మనీ ప్లాంట్ ఆగ్నేయకి, ఇక్కడ ఇలా దొడ్డు పోసి పెడతాం ఆగ్నేయ మూలకు ఉండాలని.